నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వైభవంగా కొనసాగుతున్న హనుమాన్ జయంతి ఉత్సవాలు కోవిడ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు విజ్ఞప్తి స్థానిక షరాఫ్ బజార్లో వెంచేసి ఉన్న శ్రీ సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాలు 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం స్వామివారికి విశేష పూజలు, శ్రీమన్య సూక్త హోమం, చ్యూత ఫలార్చన కార్యక్రమాలు ఆలయ వంశపారంపర్య అర్చకులు రంబిచల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో వైకానస పండితులు నాగమారుతి బృందం ఆగమోక్తంగా నిర్వహించారు. సాయంత్రం లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో ప్రతిరోజు విశేష పూజలు, హోమాలు జరుగుతాయని తెలిపారు. ఎంత వైభవంగా జరిగే హనుమత్ జయంతి ఉత్సవాలలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని పేర్కొన్నారు. తెనాలి పట్టణంలో వేచేసినటువంటి సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక హనుమత్ జయంతి ఉత్సవములు ఈరోజు 4వ రోజు హోమములు, విశేష హోమములు, పూజా కార్యక్రమాలతో బిగినైనవి. మరి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం కూడా ఈ దేవాలయ ప్రాంగణంలో జరుగుతుంది. ఈ 4వ రోజు నుంచి కూడా భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అదేవిధంగా 31వ తారీఖు పూర్ణావతితో ఈ కార్యక్రమాలన్నీ పూర్తవుతుంది. 31వ తారీఖు శ్రీ స్వామివారి కళ్యాణం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమం దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. కార్యక్రమంలో వంశపారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, సురేష్, కౌన్సిలర్ పి త్రిమూర్తి, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, ట్రస్ట్ సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, జంజన్ రామారావు, గాజుల రాజేంద్ర ప్రసాద్, మాజెట్టి వెంకటేష్, మద్దు హరీష్, బచ్చు లీలాప్రసాద్, వెచ్చ కృష్ణకిషోర్, గోలి సోమశేఖర్, పలువురు సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్ దీపాలతో విశేష అలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. తెనాలి పట్టణంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయంగా ప్రవర్తిస్తున్నటువంటి శ్రీ సువత్సల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో గత 4 రోజులుగా స్వామివారి వార్షిక హనుమత్ జయంతి మహోత్సవములు, 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున ఉదయం శ్రీ మంజు సూక్త హోమము, అలాగే హనుమత్ గాయత్రి హోమం నిర్వహించడం జరిగింది. 108 మంది భక్తులు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం జరుగుతుంది. అలాగే బ్రహ్మశ్రీ మునుకుట్ల విశ్వాసరం గారి చేత సుందరాకాండ పారాయణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం పూట చ్యూత ఫలార్చన అనగా మామిడి పళ్ళతో స్వామివారికి విశేషంగా అర్చనా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా విశేష హోమాలు, పూజలు, చాలీసా పారాయణ కార్యక్రమాలు జరుగుతాయి. జూన్ 1వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు ప్రారంభమైనాయండి. ఇది 17వ సంవత్సరం లక్ష హనుమాన్ చాలీసా పారాయణ. దీనిలో భక్తులందరూ పాల్గొనాలండి. ఉదయం పూట 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ దేవాలయంలోని కూర్చొని చేయాలి. అలా చేసిన వారికి భోజనం ఏర్పాటు కూడా ఇక్కడ ఉంటుంది. కాబట్టి మన తెనాలి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని చూస్తున్నాము. సాయంకాలం పూట విశేషమైన పూజలు జరుగుతున్నాయండి. మన తెనాలి ప్రజలందరూ తరలివచ్చి స్వామివారి కృపను పొందాలని కోరుకుంటున్నాము. కోవిడ్-19 మరలా వ్యాపిస్తున్న సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ 5 ఏళ్ల కిందట ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెంది ప్రజలను తీవ్రంగా భయపెట్టింది. వ్యాక్సిన్ అందుబాటులోకి రావటం, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవడంతో కోవిడ్ తగ్గుముఖం పట్టింది. మళ్లీ ఇప్పుడు రాష్ట్రంలో కేసులు నమోదవడంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ప్రభుత్వం కోవిడ్ నివారణకు తగిన చర్యలు చేపట్టాలని, కోవిడ్ కిట్లు టౌన్ మండలంలోకి ప్రజలకు అందుబాటులోకి ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శేషరావు,
తెనాలి టౌన్ ఉపాధ్యక్షుడు గుర్రపు ద్వారకా శ్రీనివాస్, తెనాలి మండల ప్రెసిడెంట్ కల్లపూడి బుల్లయ్య, శివకుమార్, రాయప్ప, అయ్యప్ప, శంకర్రావు, కోటేశ్వరరావు, సుబ్బారావు, వీరాస్వామి, సీను, మల్లికార్జునరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనకి 2020 నుంచి కోవిడ్-19 అంటాం. ఈ కోవిడ్ అనేటువంటి జబ్బు 2019లో చైనాలో వచ్చి 2020లో మిగతా దేశాలకి స్టార్ట్ అయ్యి 2021 మన దేశాన్ని కూడా అన్ని రాష్ట్రాలని మన ప్రాంతాన్ని కూడా గజగజలాడించి ఒక టైంలో దాని తర్వాత ఒక వేరియంట్ డెల్టా వేరియంట్ వచ్చినప్పుడు మన ఈ ప్రాంతంలో అసలు శ్మశానాలు ఖాళీ లేకుండా హాస్పిటల్ బెడ్స్ ఖాళీ లేకుండా ఎంతోమంది కొన్ని లక్షల మంది చనిపోయారు. దానికి తోడు ఎంతో ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం, సమయ నష్టం. బతికితే చాలు రా బాబు అనుకున్నటువంటి గజగజలాడిచ్చిన కోవిడ్ తర్వాత అప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ వచ్చిన తర్వాత కొంత తగ్గింది. ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు కొంచెం విరామం వచ్చింది. ఇప్పుడు రీసెంట్గా మనం ఒక నెల నుంచి సింగపూర్లో వచ్చింది, అక్కడ ఇండోనేషియాలో వచ్చింది అన్నారు. ఇప్పుడు మన భారతదేశంలో కూడా దగ్గర 1000 కేసుల దాకా వస్తున్నాయి. అందులో మహారాష్ట్రలో ఒక సంథింగ్ 400 దాకా, కేరళ 273, తర్వాత కర్ణాటకలో 35. మన యొక్క ఆర్థిక పరిస్థితి బెటర్. ముందు ప్రాణ నష్టం జరగకుండా ఉంటుంది, తర్వాత అందరు జబ్బును బారిన పడుకుంటారు, తర్వాత ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది, ఆర్థికంగా నష్టపోరు. ఆ రోజులు పోయినసారి లక్షలు ఖర్చు పెట్టి 10 రూపాయలు అయ్యే ఖర్చు 1,00,000 రూపాయల దాకా ఖర్చు అయింది ఆ రోజులు 100 టైమ్స్. అందుకని ముఖ్యంగా వ్యాక్సినేషన్ ఫస్ట్ స్టార్ట్ చేయమని, రెండోది టెస్టింగ్ కిట్స్ని అవైలబిలిటీకి పెట్టుకోమని, అవి వస్తే ఏంటంటే ఏ మాత్రం లక్షణాలు ఉన్నా అందరికీ టెస్టులు చేసేస్తాం. అప్పుడు నిజమైనటువంటి ఇన్సిడెంట్స్ బయటకు వస్తుందని చెప్పేసి మనం చేస్తున్నాం. చిందావూరు పార్క్ వాకర్స్ సొసైటీ తెనాలి వారి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. చిందావూరు పార్క్ వాకర్స్ సొసైటీ ప్రెసిడెంట్ గుంటూరు కోటేశ్వరరావు సహకారంతో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరాన్ని నందు 70 మంది వాకర్స్ కు లిపిడ్ ప్రొఫైల్స్ కొరకు బ్లడ్ శాంపిల్స్ తీసి లిపిడ్ ప్రొఫైల్స్ పై అవగాహన కల్పించారు. డాక్టర్ అమర్నాథ్ కొలెస్ట్రాల్ యొక్క లాభనష్టాలను గురించి తెలియపరిచారు. వ్యక్తిగత లైఫ్ స్టైల్లో మార్పులు రావాలని పేర్కొన్నారు. ప్రతి నెల చివరి ఆదివారం మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా లిపిడ్ ప్రొఫైల్స్ కొరకు బ్లడ్ శాంపిల్స్ తీసే కార్యక్రమం నిర్వహించినట్లు గుంటూరు కోటేశ్వరరావు తెలిపారు. చంద్రావూర్ పార్క్ అసోసియేషన్ తరఫున ప్రతి నెల కూడా లాస్ట్ ఆదివారం రోజున మెడికల్ క్యాంపు ఒక్కొక్క నెల ఇస్తున్నాడు. ఒక్కొక్కళ్ళు 5 నెలలు, 2 నెలలు, 3 నెలలు కూడా ఇస్తున్నారు. మొన్న పోయిన ఫిబ్రవరి నుంచి కూడా డిసెంబర్ దాకా కూడా ప్రతి నెలకు కూడా బుక్ అయ్యే ఉంది. మనం చంద్రావూరు పార్క్ అసోసియేషన్ అని పెట్టుకొని ఈ సేవా కార్యక్రమాలు చేస్తాం ఎంతో గర్వకారణమైన విషయం. మన నరసింహరావు గారు దగ్గరుండి ఇదంతా కూడా చూసుకుంటాం, మమ్మల్ని అందరిని కూడా నడిపిస్తున్నాడు చక్కగా. మేమందరం కూడా ఆయన అడుగుదలలోనే ఈ కార్యక్రమానికి అందరం కూడా పాల్గొని సక్రమంగా చంద్రావూరు పార్కులో ఈ అసోసియేషన్ ఎప్పుడు కూడా చిరస్థాయిగా నిలబడిపోవాలి. కార్యక్రమంలో కార్యదర్శి జొన్నాదుల నరసింహారావు, కోశాధికారి నరసింహారావు, సుబ్బారెడ్డి, అద్దెపల్లి సాంబశివరావు, గంజి ప్రభాకర్, ఓంకార్ ప్రసాద్, శుభశ్రీ మరియు వాకర్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. 24 జనవరి నుంచి రూపొందిస్తున్నటువంటి కార్యక్రమం ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఒక క్రియాటిన్ టెస్ట్కి సంబంధించిన మొదటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. తర్వాత కంప్లీట్ బ్లడ్ పిక్చర్కి సంబంధించినటువంటి కార్యక్రమం కూడా దాదాపు 150 మెంబర్స్ బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడం జరుగుతుంది. అట్లానే లాస్ట్ మంత్లో షుగర్కి సంబంధించినటువంటి టెస్ట్ 160 మంది బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడం జరిగింది. ఇది లిపిడ్ ప్రొఫైల్ అనేది కాస్ట్లీ ఐటెం కాబట్టి దీనికి దాదాపు ఒక 75 మెంబర్స్ని లిమిటెడ్ చేయవలసినటువంటి అవసరాన్ని కూడా గుర్తించి ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు కార్యక్రమానికి స్పాన్సర్గా తెనాలి మున్సిపల్ కౌన్సిల్ మాజీ వైస్ చైర్మన్గా 15వ వార్డు కౌన్సిలర్గా ఉన్నటువంటి శ్రీ గుంటూరు కోటేశ్వరరావు గారు ఈరోజు కార్యక్రమం స్పాన్సర్గా ఇవ్వడం జరుగుతుంది. లిపిడ్ ప్రొఫైల్ అంటే రక్తంలో కొవ్వు గురించి మాట్లాడాలంటే ఫస్ట్ థింగ్ అది దేవుడు మనకిచ్చిన వరము. వరం అంటే ఎందుకు వరం అంటున్నాం అంటే
కొవ్వు అనేది దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే ఫస్ట్ మనిషి రోజు ఒక బండి నడవాలంటే పెట్రోల్ డీజిల్ ఎలా కావాలో అలానే మనిషి పని చేయాలంటే బతకాలంటే ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీకి రోజు ఆహారం తింటాం. బరువు పెరిగి ఆటోమేటిక్గా మనిషి లావ్ అవుతాడు. అదే మన అందరికీ తెలిసి ఊబకాయం అంటాం. పొట్ట రావటం కానీ మనిషి లావ్ అవటం కానీ ఇదంతా జరుగుతూ ఉంటుంది. తర్వాత దీర్ఘకాలికంగా దానివల్ల వచ్చే అనర్థాలు ఏంటంటే మన అందరికీ తెలిసింది, కామన్గా ఎక్కువ మంది చూసేది ఏంటంటే గుండె జబ్బు. కానీ గుండె జబ్బు ఒక్కటే కాదు, కొవ్వు అంటే రక్తంలో కొవ్వు శాతమే కాదు, శరీరంలో కొవ్వు శాతం కూడా. మనం రోజు కామన్గా చూసే బీపీ షుగర్ కూడా కొవ్వు వల్ల కూడా దానివల్ల వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే మోతాదుకు మించి ఒక మనిషికి చుట్టుకొలత, నడుము చుట్టుకొలత ఎక్కువ ఉన్నప్పుడు, మోతాదుకు మించి బరువు ఎక్కువ ఉన్నప్పుడు ఆ మనిషికి మామూలుగా ఉండే మనిషి కంటే కూడా ఈ బీపీ షుగర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలానే ఒక మనిషి బీపీ షుగర్ వచ్చిన తర్వాత ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ ఉన్నప్పుడు, అంటే ఊబకాయం ఉన్నప్పుడు అది కంట్రోల్ చేసుకుంటే, అందరూ మామూలుగా చాలామంది ఏం చేస్తారంటే మనలో చాలామంది బీపీ షుగర్ రాగానే బిళ్ళలు వాడతారు, అలానే కొలెస్ట్రాల్ రాగానే బిళ్ళలు వాడతారు. కానీ బిళ్ళలు వాడేటప్పుడు ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ మందులతో పాటుగా మన జీవనశైలి కూడా మార్చుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న విరామం.